హలో గైస్, ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్, తొందరలో మనకి ఎలక్షన్ డేట్ అనేది ఇచ్చున్నారు కాబట్టి మన ఓటర్ కార్డు ఎలాంటి తప్పులు కానీ కరప్షన్ ఏమైనా ఉంటే మన మొబైల్లోనే ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చూసుకుంటే మనకు ఓటర్ పీవీసీ కార్డు కూడా మనకి పోస్ట్ ద్వారా మన ఇంటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది కూడా ఫ్రీగానే మన ఇంటికి పోస్ట్ ద్వారా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. దీనికోసం ముందుగా మన ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకుని పైన సెర్చ్ బార్లో ఓటర్ హెల్ప్ లైన్ టైప్ చేసి సెర్చ్ చేయండి. పైన మనకు యాప్ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఫస్ట్ ఇక్కడ లాగిన్ అవ్వాల్సి వస్తుంది. లాగిన్ అయిపోయిన తర్వాత ఓటర్ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత కరప్షన్ ఆఫ్ ఎంట్రీస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఫార్మేట్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే లెట్స్ స్టార్ట్ దాని మీద క్లిక్ చేసుకొని మీ దగ్గర ఓటర్ ఐడి ఉంటే ఐ హ్యావ్ ఓటర్ ఐడి నెంబర్ అని క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ నా ఓటర్ ఐడిని చేస్తున్నాను. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకొని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎలాంటి ఏమైనా మనకి కరప్షన్లు ఏమైనా ఉంటే చూసేసుకోండి. మొత్తం నా అయితే మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేనేం చేయటం ఇక్కడ నా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరప్షన్ ఆఫ్ ఎంట్రీస్, ఎగ్జిట్ ఈ విధంగా చూసుకుంటే 3 ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నేను ఎలాంటి కరప్షన్ లేదు కాబట్టి వితౌట్ కరప్షన్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్ లేకపోతే డెస్ట్రాయిడ్ డ్యూ టు రీజన్ బియాండ్ అని మల్టిప్లైర్ అని సెలెక్ట్ నేను సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూసుకోండి లాస్ట్లో ఇక్కడ మన ప్లేస్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాము అనేది మనం ఇచ్చేసిన మన ప్లేస్ అనేది. తర్వాత డన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ ఈ విధంగా రివ్యూ మొత్తం చూసుకోమంటుంది. తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మనకు పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకి ఇంటికి మనకి పీవీసీ కార్డు అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా నేను చెప్పిన చిన్న ప్రాసెస్ని ఉపయోగించి మీ ఓటర్లో ఎలాంటి కరప్షన్లో ఉంటే చేసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.